అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ డేట్ ఈ మంత్ 25th ఉంటుందని చెప్పడం జరిగింది. అలానే ఒకసారి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వరకు చూసుకున్నట్లయితే మనకు 79 డేస్ ఉన్నాయండి. సో దీనికి సంబంధించి మన అభ్యర్థులు అయితే చాలామంది వరకు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి నిరంతరం మాకు కాల్స్ మెసేజ్లు చేయడం జరిగిందండి. అలానే మరి ఇది అబద్ధమా నిజమా అని చెప్పి పోల్స్ కూడా మనం నిర్వహించామండి. సో నిర్వహించిన తర్వాత అభ్యర్థులు నిజంగానే పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నారండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయినటువంటి డాక్టర్ వేపటి చిరంజీవిరావు గారు, శ్రీకాంత్ గారు, అలానే గోపాల్ రెడ్డి గారు ఏబిపిఎస్సి చైర్మన్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. మరి దాంతోపాటుగా ఈరోజైతే ఒక బహిరంగ లెటర్ని అయితే మరి ముఖ్యమంత్రి గారికి అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడతామండి. మరి మాట్లాడిన ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే మన వాట్సాప్ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అలానే ఇంకేంటంటే మన ఛానల్ అనేది 10,000 సబ్స్క్రైబర్లతో దగ్గరలో ఉందండి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా మర్చిపోకండి. ఎందుకంటే మన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం తెలియజేస్తామండి. ఏ ఒక్క నిరుద్యోగిని కూడా మోసపూర్వ చర్యల వల్ల మనం మోసం చేసే వ్యక్తులమైతే కాదు. సో దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా మీకు ప్రతి అప్డేట్ ఎగ్జామినేషన్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, సబ్జెక్ట్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో లైవ్ కావచ్చు, ప్రతిదీ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు బహిరంగ లేఖలో మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏం రాస్తారో ఒకసారి చూద్దామండి. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు అని రాసి విషయం ఏం రాస్తారంటే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ అని గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు మోసం గురించి అని చెప్పారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దామండి. 5 ఏళ్ళ మీ పరిపాలన ఫస్ట్ గ్రూప్స్ సంబంధించి ఏం రాసారు చూద్దామండి. ఎందుకంటే గ్రూప్స్ సంబంధించి మరి మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తుంటారు కాబట్టి సో గ్రూప్ సంబంధించి ఏం రాసారు ఒకసారి చూద్దాం. గత 5 ఏళ్ళ నుంచి ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగ యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీర్ఘకాలంగా నోటిఫికేషన్ లేకపోవడంతో వయో పరిమితి మించిపోయి నోటిఫికేషన్కు అర్హత కోల్పోతున్నారు. కాబట్టి గ్రూప్ 1, 2 ఉద్యోగార్థుల వయో పరిమితిని 42 ఏళ్ళ నుంచి 47 ఏళ్ళకి పెంచాలి. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రిపరేషన్కి కేవలం 79 రోజుల సమయం ఉండడంతో ఉద్యోగార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. చిరుద్యోగులు, టీచర్లు మరియు సచివాలయం ఉద్యోగులు కూడా తీవ్ర పని ఒత్తిడి కారణంగా పరీక్షకు సంసిద్ధం కాలేకపోతున్నారు. సో ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలి. నిరుద్యోగుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మనకైతే వేపాటి చిరంజీవిరావు గారు, టీడీపీ శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారు, అలానే భూమిరెడ్డి గోపాల్ రెడ్డి గారు కూడా మనకు ఈ యొక్క విషయం అయితే తెలియజేయడం జరిగిందండి. అలానే మిత్రమా మరి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుద్దా లేకుంటే పోస్ట్ పోన్ చేయరు అనేది బోర్డు ఇష్టం అండి. సో మీరు ఇదివరకే చదువు ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పలేం కాబట్టి, అలానే మరి ఏబిపిఎస్సి వారు ఏం చేస్తారో చెప్పలేం కాబట్టి మీరైతే ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా. ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అని చెప్పి మీరైతే ముందుగా ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నామండి. సో దానికంటే ముందుగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే మంచిది. సో అలానే డిఎస్సి వాళ్ళ కోసం కూడా ఈరోజు లెటర్లో చెప్పడం జరిగిందండి. ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. 5 ఏళ్ళ మీ పాలనలో వెనక్కి తిరిగి చూస్తే యువతకు మీరు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం మాత్రమే కనిపిస్తున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా మీరు మడం తెప్పమనే నినాదంతో నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగులో తొక్కి నిరుద్యోగులను నయవంచన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏబిపిఎస్సి ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ అని చెప్పి ఇచ్చారని చెప్పి అయితే రాయడం జరిగిందండి. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇదండి గ్రూప్స్కి సంబంధించి. సో మిత్రమా మీరు అంటే పోస్ట్ పోన్ అయిపోద్దేమోనని చెప్పి ప్రిపరేషన్ మధ్యలో ఆపేయడం గట్రా అలాంటివి ఏమీ చేయకండి. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అది బోర్డు ఇష్టంపై నిర్ణయం ఉంటుందండి. బోర్డు అభిష్టం మేరకే పోస్ట్ పోన్ చేయాలి లేకపోతే పోస్ట్ పోన్ చేయకూడదని నిర్ణయం ఉంటుంది. మీరు మాత్రం ప్రిపరేషన్ ఆపేసి తర్వాత మళ్ళీ బాధపడడం కంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన పోలు 75% వరకు చాలామంది ఏంటంటే పోస్ట్ పోన్ చేయాలని కోరుకున్నారు. సో మేము కూడా మీతో మా వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి ఖచ్చితంగా.
సో మీరు చదువుతూ ఉండండి, ఎందుకంటే ఇది 4.5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి చాలామంది ఇదివరకే ఇంట్లో సమస్యలు ఉండడంతో కానీ, లేకపోతే ఊర్లో ఏదైనా విమర్శిస్తున్న ఆ విమర్శల వల్ల ఏదో జాబ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ చాలామంది అయితే ఏదో ప్రైవేట్ పని కానీ, లేకపోతే ఎన్జిఓస్లో కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిపోంటారు. కాబట్టి సో మీ అందరి దృష్ట్యా మా స్వార్థంతో కాకుండా మీ అందరి దృష్ట్యా ఆలోచించి ప్రతి విషయాన్ని మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు మేము తెలియజేస్తామంటే వాళ్ళు కూడా మీరు గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీకు సహాయం చేసే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, థ్యాంక్ యూ.